సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నేను సెక్స్ వర్క్ ఇప్పుడు నేను కూడా పాస్ట్లో సెక్స్ వర్క్ చేసే ఉన్నాను. సెక్స్ వర్క్ చేసినప్పుడు ఎవడెవడో వస్తాడు. వాడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, తాగుబోతుంటాడు. కొంతమంది రౌడీలు ఉండి వాళ్ళకు ఉన్న మెంటల్ దానికి పీకల కోసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయి రోడ్ల మీద పడిపోయిన రోడ్ల మీద సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటాం. సో వాళ్ళని బ్లేడ్లు వేస్తారు, వీళ్ళని అడిగే వాళ్ళు ఉండరని. సో నేను ఆ టైంలో చేసినప్పుడు అలాంటివి చాలా జరిగినాయి. నన్ను కూడా అటాక్ చేశారు ఆ టైంలో రౌడీ షీటర్స్. నేను కొండల్లో గుట్టల్లో పరిగెత్తుకుంటూ దూకి జంప్ అయ్యి చేతులన్నీ కొట్టుకుపోయి అలాంటి స్టేజ్ నుంచి మేము బయటకు వచ్చాము. కావాలని ఎవరూ చెయ్యరు. ప్రతి ఒక్కరూ రెస్పెక్టబుల్గానే బ్రతకాలనుకుంటారు. ఇప్పుడు చాలామంది సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ట్రాన్స్ ఉంటారు. వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నామంటే మా కడుపు కోసం, మమ్మల్ని మేము మార్చుకోవడం కోసం. ఇప్పుడు మా ఈ లక్షల్లో ఉంటాయండి సర్జరీస్. ఏదో 20-30 వేల్లోనో లేకపోతే 2,50,000 అయిందే మేము మారలేం. అది ఫుల్లీ కావాలనుకుంటే, అంటే నార్మల్ సర్జరీస్ అయినా కూడా 2,50,000 లేనిదే అవ్వదు. పైన బ్రెస్ట్ ఇంప్లాంట్ కానీ వాటికని మాకు మినిమం 5 to 6 కామన్గా చేయించుకోవాలన్నా కూడా 6 lakhs అవుతుంది. సో అలాంటి 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? మేము జీతం అనేది ఒక 10-15 వేలతో రాదు. ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి. మమ్మల్ని మేము మార్చుకోవడానికి హార్మోన్ థెరపీ తీసుకోవాలి, మా ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్స్ కానీ ప్రతిదీ చాలా ఉంటాయి. ఆ టైంలో మమ్మల్ని మేము మార్చుకునే తరుణంలో సెక్స్ వర్క్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మేము మారిపోయిన తర్వాత మేము ఆ సెక్స్ వర్క్ మీదకి మేము వెళ్ళం. 100% చాలామంది వెళ్ళరు. ఏదో ఒకటి ఆ టైంలో ఇలా ఓపెనింగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ చేసుకుంటారు. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మా మీద కొంచెం వివక్షత ఉంది. వీళ్ళకి అడిగేవాళ్ళు లేక వీళ్ళు రోడ్డు మీద ఒళ్ళు కొవ్వెక్కి పడుకుంటున్నారు. వీళ్ళకి ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడ మా లైఫ్ పనంగా పెట్టట్లేదా? ఎవడెవడో వస్తాడు, వింత మనుషులు వస్తారు. ఆ మనుషుల్ని టార్చర్ని తట్టుకోవడానికి ఆ 4 గదుల్లో ఎంత బాధపడాలి? మాకు ఉంటుంది. ఒక ఆడదానిగా ఉన్న మీరు ఆడది ఎప్పటికీ కాలేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఆడది మేమైనా కూడా మీరు మమ్మల్ని ఆడదానిలా కానివ్వరు. ఎందుకంటే మమ్మల్ని ఒక సెక్స్ టాయ్ అనే చూస్తారు. బయటకు వెళ్తే ఎంత చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, ఏం వేసుకున్నా అలాగే చూస్తారు. ఒక ట్రాన్స్ అనగానే ఇది సెక్స్ టాయ్, దీన్ని సెక్స్కి తప్ప దేనికి ఉపయోగం కాదు. అదే ఒక లైఫ్ ఇచ్చి చూడండి. లేకపోతే లైఫ్ ఇచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. ఏదో వచ్చి మాట్లాడేసామా చేసామని కాదు కదా. మిగతా అమ్మాయిలతో పోల్చుకుంటే మేము చాలా అంటే పైకి కనపడడానికి అందమైన గాజు బొమ్మే, కానీ కింద పడేస్తే పగిలిపోతాం. అలాంటి దుర్భరమైన జీవితాలు మావి. అలాంటి లైఫ్లో మేము బ్రతుకుతున్నాం. అది జనాలు అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఎటువంటి ఆప్షన్ లేక సెక్స్ వర్క్ చేస్తున్నారు. అదే వీళ్ళకి ఏదో ఒకటి, ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ ఇచ్చారు, బట్ ఉన్నది చాలామంది. మీరు ఇచ్చింది 45-40 పోస్టులు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడే అంటున్నారు చాలామంది, మీకు జాబ్లు వస్తున్నాయి కదా అని. మీరు ఇవ్వండి ఖచ్చితంగా. ఒకేసారి అందరూ ఇప్పుడు ఆకలేస్తే కొంచెం దీన్ని కడుపు నింపుకుంటాం, మళ్ళీ ఆకలేస్తుంది. అట్లనే మాకు కూడా అంతే. మీరు ఒక 40 పోస్టులు ఇచ్చారు కదా అని మిగతా వాళ్ళందరినీ కూడా ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకాలి? అదొక్కటే మాకు ఆధారం. సెక్స్ వర్క్, భిక్షాటన, ఇదొక్కటే. సో స్లోగా కమ్యూనిటీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. మాకు కూడా సెల్ఫ్ ఐడెంటిటీ కావాలని, చేయి చాచాలని, ఎవరెవరి దగ్గర అడగాలని ఎవరికీ ఉండదు. అది తెలుసుకుంటే బాగుంటుంది. బట్ మా మీదే ఉంటుంది, వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు ఈజీ మనీ కోసం, మరి వీళ్ళు ఇంతే, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళు మారరు అని. మీరు ఇవ్వండి. అంతెందుకు, ఒక ట్రాన్స్ హోటల్లో పెట్టుకున్నారు, ఏమని హోటల్ పెట్టుకున్నది ఆవిడ షాప్కి వెళ్ళి తిన్నవాళ్ళు లేరు. మిర్యాలగూడ సైడ్ ఒక ఆవిడ ట్రాన్స్ అని చెప్తారు లెక్చర్లు. బాగానే బ్రతికేవాడికి తెలుస్తుంది. ఏదో అంటారు కదా, ఎండలో నుంచున్నోడికి ఏం తెలుస్తుంది, ఏసీలో ఉన్నోడికి చల్లగా ఉందంటాడు. ఆ ఎండలో నుంచున్నోడికి తెలుస్తుంది కాళ్ళు ఎంత కాలుతున్నాయో. సో చెప్పేవాళ్ళు ఎన్నెన్నా చెప్తారు, చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అది మాకు అనుభవం ఉంది, అందుకే మేము పెద్ద పట్టించుకోము. మేము ఒకటే ఆలోచన, మేము ఏమనుకుంటామంటే మా వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు, మా వల్ల ఎవరి లైఫ్ స్పాయిల్ కాకూడదు, ఎవరిని మేము ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటాం.
బట్ ఎక్కడో ఒక సిచ్యువేషన్‌లో మంచి, చెడు అనేది ఉంటది. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిలో చెడ్డ, మంచి ఉంటారు. మాలో కూడా మంచి, చెడు ఉంటది. కొంతమంది ఎవరైనా అలాంటివి చేసినా కూడా మా దాకా వస్తే డెఫినెట్‌లీ మా పెద్దవాళ్ళు ఖండిస్తారు. 100% ఖండిస్తారు. ఇది తప్పు, మీరిలా చేయకూడదు అని. మమ్మల్ని మేము మార్చుకుంటూనే ముందుకెళ్తాము. అందరిలానే మా లైఫ్ కూడా. ఇంకా మీకైనా బ్లడ్ రిలేషన్స్‌తో హ్యాపీగా ఉంటారు. మాకు ఎక్కడ పుట్టామో తెలీదు, ఎక్కడ బ్రతికామో తెలీదు. బట్ మేమంతా కలిసే ఉంటాం. కుటుంబంలో ఉంటారు. యాహ్! అరే ట్రాఫిక్స్ దగ్గర భిక్షాటన చేసేటప్పుడు ఓకే. బేసికల్‌గా ఏంటంటే చప్పట్లు అనేది ఒక్కొక్కరు ఒకలా కొడతారు. యాహ్! బట్ ట్రాన్స్ డిఫరెంట్‌గా కొడతారు. ఆ! అంటే ఆ చప్పట్ల వెనక వాళ్ళ ఆకలి ఉంటుందా? వాళ్ళ పెయిన్ ఉంటుందా? యెస్. ఏముంటుంది అసలు నేను చాలా సార్లు గమనిస్తూ ఉంటా. యాహ్! ఆ కొట్టే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. అవును. ఆ చప్పట్లు కొట్టే విధానం వెనకాల మా బాధ, మా కన్నీళ్ళు, మా ఆవేదన, మా అవమానాలు, మా యొక్క భద్రత ఇవన్నీ కలిపి ఉండి వచ్చే శబ్దమే ఆ యొక్క శబ్దం. అది మమ్మల్ని మేము బ్రతికించుకోవడానికి యూజ్ చేస్తాం. మమ్మల్ని మేము బ్రతకడానికి యూజ్ చేస్తాం. మమ్మల్ని మేము సెక్యూర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సమ్‌టైమ్స్ ఇలా కొట్టి మేము అడుగుతాం. సో, ఈ క్లాప్ కొట్టి మేము అడుగుతాం. అవును. ఈ క్లాప్ కొట్టి ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కొడతాం. ఇలా కొట్టినప్పుడు ఆ అవతల వ్యక్తికి ఆ సౌండ్‌లో చెయ్యి చాచాము అంటే ఆకలేసి అడిగామని. మేము ఈ సౌండ్ విని దీంట్లో డిఫరెంట్ గట్టిగా టప్ప 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 కొడితే మాకేదో అక్కడ ప్రమాదం జరుగుతుందని మా మిగతా ట్రాన్స్ అందరూ వస్తారు. ఓహో! మీ కమ్యూనిటీలో వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగిందని సైనా? యెస్. అచ్చా! అంటే కొంతమంది ఆకతాయిలు ఉంటారు. ఈ సిగ్నల్స్ దగ్గర మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం డ్రింక్ చేసి వీళ్ళు అప్పుడే డే 1లో ఉన్న పిల్లలు ఉంటారు అక్కడ. సో, వాళ్ళకి సర్జరీస్ కావు కదా! వాళ్ళు బ్రతికించుకోవడానికి వెళ్తున్న టైంలో వాళ్ళది విగ్స్ లాగడము, లేకపోతే ఇట్లా మేకప్ మీద నీళ్లు కొట్టడము, వాళ్ళ బట్టల్ని వెనక్కి లాగడము చేసినప్పుడు వాళ్ళకి భయమేస్తది. సో, ఏంటి ఎవరో అని. ఆ టైంలో టక్ 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 మని గట్టిగా సెక్యూర్ కోసం కొడతారు. ఇంకొకటి అడగడానికి అమౌంట్, అంటే మేము ఇలా ఉన్నాము, మమ్మల్ని మేము బ్రతికించుకోవడానికి ₹1 ఇవ్వండి అని అడిగేవాళ్ళు కూడా. 2 రకాల శబ్దాలు మా దాంట్లో ఉంటాయి. ఓకే. ఇది ఎవరు నేర్పిస్తారా? మీ గురువులే చెప్తారా? లేదండి. అది తెలిసిపోద్దా? ఆటోమేటిక్‌గా మేముండే సర్కిల్‌లో మా లైఫ్‌లో మాకు ఇది ఒక పాఠం. అచ్చా! ఇప్పుడు చేపకి ఈత ఎవరు నేర్పుతారంటే తెలీదు. చేపకి తెలుసు కాబట్టి. చేపకి తెలుసు కాబట్టి. సో, అలాగే మేము నెమలికి నాట్యం ఎందుకు నేర్పిస్తారంటే నెమలికి వచ్చు. పక్షికి ఎగరడం ఎవరు నేర్పిస్తారంటే అట్లనే మాకు కూడా అంతే. మా పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం ఎట్లా ఏంటి అని. ఆ యొక్క విధానంతో మాకు మేమే నేర్చుకుంటాం. దీన్ని కూడా మేము యూజ్‌లెస్‌గా చెయ్యం. ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం అట్లా. ఒకటి అడుక్కోవడానికి, మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి, వీటి కోసమే. ఇంకొకటి ఎవరినైనా బ్లెస్ చేసినప్పుడు కూడా వాళ్ళకున్న దిష్టి పోవడానికి మేము ఈ కొంగుతో వాళ్ళని తిప్పి క్లాప్స్ కొట్టి వాళ్ళని దిష్టి తీస్తాం. ఈ విషయాల్లో తప్ప ఎక్కడ పడితే అక్కడ మేము యూజ్ చేయం.